యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా కంటే నేరస్తుల పాలిటి కాలయముడుగానే గుర్తింపు తెచ్చుకున్న లీడర్. క్రిమినల్స్, గ్యాంగ్స్టర్స్ వీళ్ళని ఎన్కౌంటర్ చేయడం, వాళ్ళ ఆస్తుల్ని బుల్డోజ్ చేయడం వంటి చర్యలు యోగిని నాయకుల్లో టాప్ ప్లేస్లో నిలబెట్టాయి. యూపీలో క్రైమ్ చేయాలనే థాట్ కూడా రాకుండా ఉంటుంది యోగి యాక్షన్. ఇప్పుడు బెంగాల్ సీఎం కూడా సేమ్ టు సేమ్ అదే ఫార్ములను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లను నడి రోడ్డుపై లో దుస్తులతో నడిపించడమే అందుకు ఉదాహరణ. తాజాగా హౌరా రోడ్లపైనే ఆ సీన్ కనిపించింది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం లో దుస్తులతో నడిపించుకుని మరీ తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై బెంగాల్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇంతకీ ఎవరా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్? హౌరా వీధుల్లో లో దుస్తుల్లో తీసుకెళ్లడం ద్వారా క్రిమినల్స్కు సువేందు సర్కార్ ఇస్తోన్న క్రిస్టల్ క్లారిటీ ఏంటి? క్రిమినల్స్, గ్యాంగ్స్టర్ల విషయంలో యోగి రూలింగ్నే సువేందు కూడా ఫాలో అవుతున్నారా? లెట్స్ వాచ్. వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు యోగి బాటలో నడుస్తున్నారా? క్రిమినల్స్, గ్యాంగ్స్టర్లకు యోగి ట్రీట్మెంట్ ఉండాల్సిందేనా? ఎవరి ఆకాశ్ సింగ్ హౌరా రోడ్లపైన ఎందుకు నడిపించారు? కేజీఎఫ్ బీజీఎం స్లో మోషన్లో నడుచుకుంటూ వస్తుంటే హీరో రేంజ్ బిల్డప్, ఆ స్మార్ట్స్ లుక్స్, స్టైలిష్ కటౌట్ చూసి ఇతడెవరో సినిమా యాక్టరో లేక యూత్ లీడరో అనుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు, అమాయకత్వం మరొకటి ఉండదు. ఆ విజువల్స్ వెనుక ఉన్నది ఏ సినిమా హీరోనో కాదు, హౌరా వీధులను వణికించిన ఒక పక్కా క్రూరమైన క్రిమినల్. స్క్రీన్ పై హీరోలు గన్స్ పడితే విజిల్స్ వేస్తాం, కానీ ఇతడు రియల్ లైఫ్ లోనే గన్స్ తో ఆటలాడిన నరరూప రాక్షసుడు. అమాయక వ్యాపారులను బెదిరించి నెత్తురు కూడు తిన్న గ్యాంగ్స్టర్. ఏ కేజీఎఫ్ మ్యూజిక్ వేసి సోషల్ మీడియాలో ఇతని ఫ్యాన్స్ ఎలివేషన్లు ఇచ్చారో అదే హౌరా వీధుల్లో పోలీసులు ఇతని కాలర్ పట్టుకొని కేవలం లో దుస్తులతో రోడ్డుపై నడిపించినప్పుడు ఆ హీరోయిజం ముసుగు తొలగించారు. యోగి స్టైల్ యాక్షన్తో పశ్చిమ బెంగాల్లోని క్రిమినల్స్, గ్యాంగ్స్టర్లకు ట్రైలర్ చూపించారు. కేజీఎఫ్ బీజీఎంలో స్లో మోషన్ షాట్లతో ఎలివేషన్లో కనిపించిన క్యాండిడేటే ఇతడు. పేరు ఆకాశ్ సింగ్. హౌరా నేర ప్రపంచానికి బిగ్ బాస్ లాంటోడు. గత మమతా ప్రభుత్వ హయాంలో ఇష్టం వచ్చినట్లు అమాయకులను దోచుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సువేందు అధికారి ఈ తరహా గ్యాంగ్స్టర్లపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆకాశ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అరెస్టుతో కథ ముగిసిపోదు కదా, దర్యాప్తులో పాత కేసులను తవ్వి తీయడం షురూ చేశారు. ఆ లెక్కలు తేల్చడానికే ఆకాశ్ సింగ్ అండ్ గ్యాంగ్ ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడిందో అక్కడికి అతడిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లారు. సాధారణంగా ఈ తతంగం పోలీస్ బందోబస్తు మధ్య జీబ్లోనో కార్లోనో తీసుకుని వెళ్తారు. కానీ అలా తీసుకెళ్తే మిగిలిన క్రిమినల్స్ కి బెంగాల్ సర్కార్ ఎంత సీరియస్ గా ఉందో ఎలా తెలుస్తోంది? అందుకే ఆకాశ్ సింగ్ ను హౌరా రోడ్లపై లో దుస్తుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లి బెంగాల్లోని నేర చరిత్ర ఉన్న వారందరికీ ఒక ట్రైలర్ చూపించారు. ఏ ఒక్కడికి క్రైమ్ చేయాలనే థాట్ కూడా రావద్దన్నది ఈ యాక్షన్ లక్ష్యం. కానీ ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వివాదంగా మారుతోంది. హౌరా ప్రాంతంలో ఆకాశ్ సింగ్ ఒక పెద్ద ఎక్స్టార్షన్ ముఠాను నడుపుతున్నట్లు పోలీస్ రికార్డులు పేర్కొంటున్నాయి. వ్యాపారులను, స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడటం ఈ ముఠా ప్రధాన శైలి. హౌరా నార్త్ ఏరియాల్లో అక్రమంగా భూములను ఆక్రమించడం, బలవంతపు వసూళ్లకు పాల్పడటం వంటి నేరాల్లో ఆకాశ్ సింగ్ గ్యాంగ్ ప్రమేయం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం ప్రత్యర్థి ముఠాలతో, ఉదాహరణకు నార్త్ హౌరాకు చెందిన టిప్పు సుల్తాన్ గ్యాంగ్లతో గ్యాంగ్స్ వార్స్, కాల్పులకు తెగబడినట్లు ఆధారాలు ఉన్నాయి. శాంతి భద్రతలను కాపాడే ఒక పోలీస్ అధికారిపైనే ఆకాశ్ సింగ్ కాల్పులు జరిపాడు. ఇతనిపై గతంలో జరిగిన పలు నేరాలకు సంబంధించి హత్యాయత్నాలు, ఆయుధాల సరఫరా, ఇతర క్రిమినల్ యాక్టివిటీలకు సంబంధించిన అనేక పాత పెండింగ్ కేసులు గోలాబరి పరిసర పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నాయి. ప్రస్తుతం హౌరా సిటీ పోలీసులు వీటన్నింటిపైన దర్యాప్తు జరుపుతున్నారు. హౌరా నేర నెట్వర్క్ లో ఇతను అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు. ఆ నేరాల నిర్ధారణకే ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం హౌరా రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని, రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆరోపించాడు. আমি নিজে জানি না কেন ঘোরানো হচ্ছে। আমাকে বলা হয়েছে পুলিশের তরফ থেকে যে তোমাকে ঘোরানো হবে, ওই ঘোরাচ্ছে আমাকে। এখন এখানে কি অপরাধ করেছি? কোনো অপরাধ করিনি ঠিক আছে, আমি নিজে জানি না কেন আনা হয়েছে।
పాత కేసులను పునర్విచారించే ప్రక్రియలో భాగంగా మాలి పంచ్ఘర, గోలాభరి పోలీస్ స్టేషన్లకు చెందిన ప్రత్యేక బృందాలు ఆకాశ్ సింగ్ ను క్రైమ్ స్పాట్స్ కు తీసుకెళ్లాయి. ఈ నేరాలకు ఎలా ప్లాన్ చేశారు, వీటిని అమలు చేయడంలో ఎవరెవరు సహకరించారు, వీరి నెట్వర్క్ ఎలా పనిచేసింది అనే విషయాలను గుర్తించడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఆధారాలను సరిచూసుకోవడానికి, ఘటనలను పరిశీలించడానికి నిందితుడిని పాత నేర ప్రాంతాలకు తీసుకెళ్లి సీన్ ను రీక్రియేట్ చేశారు. ఈ ఆపరేషన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగింది. ఈ నెట్వర్క్ తో సంబంధమున్న ఇతర నిందితులను గుర్తించే పనిలో హౌరా పోలీసులు ఉన్నారు. అయితే రీకన్స్ట్రక్షన్ సమయంలో నిందితుడు బహిరంగంగా కనిపించిన తీరు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. పోలీస్ ఆపరేషన్ల సమయంలో నిందితులను లోదుస్తులతో ప్రజెంట్ చేయడంపై విమర్శకులు, ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ మార్క్ కఠిన పోలీస్ చర్యలను పశ్చిమ బెంగాల్లో బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని విపక్ష టీఎంసీ ఆరోపిస్తోంది. చట్టాన్ని, కోర్టులను పక్కనపెట్టి యూపీ తరహా బుల్డోజర్ జస్టిస్, పబ్లిక్ పరేడ్ సంస్కృతిని బెంగాల్లో ప్రవేశపెడుతున్నారని తృణమూల్ నేతలు విమర్శిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి వాడుకుంటున్నారని బీజేపీపై మండిపడుతున్నారు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది సాక్ష్యాధారాల సేకరణ కోసం చేసే ఒక అధికారిక ప్రక్రియ. కానీ పోలీసులు దానిని ఒక పబ్లిక్ షోలాగా మార్చేశారని, మీడియా ప్రజల ముందు నిందితుడిని ప్రదర్శించడం వెనుక రాజకీయ శక్తుల ఒత్తిడి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆకాశ్ సింగ్ కు గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ లోని కొందరు నేతలతో సంబంధాలు ఉన్నాయని తేలింది. అందుకే పాత కేసులను తవ్వితీయడం, నిందితులను ఇలా బహిరంగంగా అవమానించడం వెనుక పాత పగలు, రాజకీయ కక్ష సాధింపులు ఉన్నాయని, తద్వారా ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పడేయాలని బీజేపీ చూస్తుందని ఆరోపిస్తున్నారు. నేరస్తులకు చట్ట ప్రకారం కోర్టుల ద్వారా కఠిన శిక్షలు పడేలా చూడాలే తప్ప పోలీసుల ద్వారా ఇలాంటి బహిరంగ ప్రదర్శనలు చేయడం ప్రజాస్వామ్య దేశంలో ఆమోదయోగ్యం కాదని, దీనిపై ఉన్నతాధికారులు లేదా కోర్టులు జోక్యం చేసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బెంగాల్లో క్రిమినల్స్, గ్యాంగ్స్టర్ల విషయంలో యోగి మోడల్ను అనుసరిస్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సువేందు ఇప్పటికే బుల్డోజర్ జస్టిస్ ను ఫాలో అవుతున్నారు. అక్రమార్కుల వెన్నుల్లో వణుకు పుట్టించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆకాశ్ సింగ్ వంటి గ్యాంగ్స్టర్లను నడి రోడ్డుపై లోదుస్తుల్లో నడిపించడం ద్వారా రాష్ట్రంలో క్రైమ్ చేయాలనే ఆలోచన కూడా ఎవ్వరికీ రాకూడదని మెసేజ్ ఇస్తున్నారు. నిజానికి సువేందు ఇంకా పూర్తి స్థాయిలో యోగి మార్క్ యాక్షన్లోకి దిగలేదు. ఎందుకంటే క్రిమినల్స్, గ్యాంగ్స్టర్ల విషయంలో యోగి బుల్లెట్లకు కూడా పని చెబుతారు. పోలీసులకు ఎదురు తిరిగిన నేరస్తులను ఎన్కౌంటర్లతో పరలోకానికి పంపిస్తారు. కొందరిని కాళ్లపై కాల్చి అరెస్టులు చేస్తారు. తర్వాత గ్యాంగ్స్టర్ యాక్ట్ సంధించి వారి నేర సామ్రాజ్యం మొత్తాన్ని కూల్చేస్తారు. గ్యాంగ్స్టర్లను ఇలా రోడ్లపై లోదుస్తుల్లో నడిపించడం యోగి ఆదిత్యనాథ్ పాత యాక్షన్. ఇప్పుడంతా బుల్లెట్లు, బుల్డోజర్ల యాక్షనే నడుస్తోంది. వెస్ట్ బెంగాల్లో ఇంకా ఆ స్థాయి యాక్షన్ షురూ కాలేదు. ఆకాశ్ సింగ్ వంటి గ్యాంగ్స్టర్లను రోడ్లపై లోదుస్తుల్లో నడిపిస్తూ నేరస్తులకు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నమే జరిగింది. నిజంగా యోగి మోడల్ అమలు చేయాలనుకుంటే ఆకాశ్ సింగ్ కు ఎప్పుడో బుల్లెట్ దిగి ఉండేది అనేవాళ్లు ఉన్నారు. ఏదేమైనా బెంగాల్లో క్రైమ్ చేయాలనే ఆలోచన వచ్చినా ఆకాశ్ సింగ్ కు పట్టిన గతే పడుతుందనే పవర్ఫుల్ మెసేజ్ అయితే నేరస్తులకు ఇచ్చారు. ఈ వ్యవహారంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.